రే కోతి నా కొడక, మన వినాయకుడు బొమ్మ అని చెప్పి బుద్ధుని బొమ్మ తెచ్చావు. దానికి జనాలందరూ మనల్ని బుద్ధి వచ్చేలా కొట్టారు. ఇప్పుడు ఊరేగింపులో ఏమైనా ఎక్స్ట్రా చేస్తే ఇక మొత్తానికి ఊట్ చేస్తారు, జాగ్రత్త. ఇక తర్వాత నీ ఇష్టం. ఏయ్ ఆపుతావా? మన జరిగిన దాంట్లో ఆ షాప్ వాడిని ఎలాగోలా రిక్వెస్ట్ చేసి బొమ్మ మార్చేసాం కదా. రిక్వెస్ట్ అంటారా దాన్ని? నువ్వు అన్ని బ్రతుములాడడం చూస్తే వరల్డ్ మోస్ట్ బెగ్గర వడ్డీ చేస్తారు. మరి కాళ్ళు పట్టుకుని రక్కేస్తావేంట్రా తూని. సర్లే ఓయ్, అవసరం మనది. సర్లే గాని మీ నాన్న వస్తున్నాడు చూడు. ఏరా కోతి, అసలు నువ్వు పండుకోతివి. రంగులు పూసుకొని ఇంటికి పండుకోతిలో వచ్చావంటే నీ పండుచ్చి దిగిపోద్ది. నాన్నగారు, ఊరేగింపన్నాగా సందడి రంగులు లేకపోతే ఎలా అండి? ఈ ఒక్క రోజుకి వదిలేయండి నాన్నగారు. నిన్న ఒక గంట వదిలేస్తే ఊరు మొత్తం గందరగోళం చేసేస్తావు. అలాంటిది ఒక రోజు అంటే వద్దురా. తెలిసి నేను ఊరిని పాడు చేయలేను. నాన్నగారు, ప్రపంచం మొత్తానికి నేనే పనికి వాళ్ళ వల్ల. ఎందుకు నాన్నగారు అలా మాట్లాడతారు? కాదని ఒక్కరితో చెప్పించరా. నిన్ను ఊరేగింపు పంపించడం కాదు, నేనే ఊరేగిస్తా. అవునా? చెప్పరా రాకి. అంకుల్, మీ వాడు బుద్ధిమంతుడు అంకుల్. ఎలా చెప్తున్నావురా? మొన్న వినాయకుడు పందిరిలోకి వినాయకుడు బొమ్మ బదులు బుద్ధుడి బొమ్మ తీసుకొచ్చాడన్నా వీని బుద్ధిమంతుడు అంటున్నావు? ఏసాడు 70 mm రాడు. రే, అయినా ఒక ఎదవని ఇంకో ఎదవ మంచోడంటే వాడు ఎదవన్నారు ఎదవ అవుతాడే కానీ మంచోడు అవ్వడు. నాన్నగారు, ఎందుకండి మాతో అలా ఆడుకుంటారు? మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళి ఊరేగింపులో ఆడుకుంటాం. కావాలంటే వచ్చేటప్పుడు మీకోసం 25 పులిహోర ప్యాకెట్లు సైడ్ చేసి తీసుకొస్తా. ఏంటి పులిహోరే? అవును నాన్నగారు, ఈ ఒక్కరోజు నన్ను వదిలేసి చూడండి. సాయంత్రం మన ఇంట్లో పులిహోర పొంగుతుంది. అయ్య బాబోయ్, ఇదేదో బాగుంది. ఏ చక్కెర కూడా సైడ్ చేయరు, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిందాం. ఓకే నాన్నగారు. అమ్మయ్య, ఇది వల్ల ఎటువంటి ఉపయోగం లేదనుకున్నాను. సాయంత్రం ఫుడ్ కాల్స్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం మా రాజుగాడు వచ్చేటి వేళ, పులిహోర తెచ్చేటి వేళ, మాది చక్కెర పొంగలి. ఓయ్ ఓయ్, ఏం చక్క తింటాము అందరం. ఏంట్రా బాబు, మీ నాన్న ఇంతగా కృతోడు. ఫ్రీగా వస్తుందంటే నేను పాకిస్తాన్ కూడా పాకి పనులకు పంపించేలా ఉన్నాడు. సర్లేరా, మా కుటుంబానుబంధాలు అంతే కదా. ఊరేగింపులోకి వెళ్ళి ఒక ఊపు పెద్దాం. స్టడీ స్టడీ. నేను వెళ్ళి ఇంకో పెగ్గేసుకొస్తాను. ఒక్కసారి తీన్మార్ మొదలు పెట్టాక మా చిందులు ఆగేంత వరకు మీ డప్పులు ఆగకూడదు. ఆగిందో మీ డప్పుల బదులు డిప్పలు వాయిస్తా. అయ్య బాబోయ్, ఈడేంటి ఊరేగింపు స్టార్ట్ అవ్వకముందే స్టార్ట్ చేశాడు? ఎండు వరకు ఉంటాడా, దారిలో పడిపోతాడా? సర్లే నువ్వు రారా, గణేష్ రిబ్బన్ కట్టుకొని వద్దాం. రెడీ టు రచ్చా. స్వామి, ఈ సంవత్సరం కొన్ని రాష్ట్రాల్లో మీ ఉత్సవాలని ఊరేగింపులని నిలిపేశారు. పోనీలే, ఇప్పటికైనా కొంచెం పనికొచ్చే పనులు చేశారు. అదేంటి స్వామి అలా అంటారు? మరి వాళ్ళు ఉత్సవాలని ఊరేగింపులని శ్రద్ధతో చేస్తే తప్పులేదు. శ్రద్ధాదాస్ పాటలతో చేస్తున్నారు. వీళ్ళు నా పేరు చెప్పుకొని వాళ్ళకు కావలసినవి చేసుకొని ఆ పాపిష్టి చేష్టలు నేను చూడలేను. పోనీలే, ఇప్పుడున్న పాండమిక్కి ప్రభుత్వం ఇలాంటి ఎండమిక్ డెసిషన్ తీసుకోవడం సబబే. వినాయక వినాయక వినాయక. ఎవరు అంత గట్టిగా వస్తుంది? నేనే స్వామి. ప్రతి ఊరేగింపుకి ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ నా డ్యాన్స్ చూసి నవ్వుకోవడమే తప్ప నాతో కలిసి చిందేసే అమ్మాయి ఒక్కతి లేదు. ఈసారి మా ఫ్రెండ్స్ అందరూ కుళ్ళుకునేలా, అందరూ ఆశ్చర్యపోయేటట్టు నాకు డ్యాన్స్ పార్ట్నర్ని పంపించు స్వామి. ఎలా కనపడుతున్నానరా నీకు? స్వామి, ఇలా అడుగుతున్నానని అనుకోకపోతే నాకు సర్ప్రైజ్గా నా సిరీనే ఊరేగింపులో వచ్చేలా చేయి స్వామి. వీడికి సర్ప్రైజ్ని వీడే చెప్పేస్తున్నాడేంట్రా? ముష్క,
అయినా వీళ్ళు నా పేరు చెప్పుకొని వీళ్ళు చేసే వింత చేష్టలకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదన్నావు. కొన్ని చోట్లకి ఇచ్చినట్టున్నారు స్వామి. వీడి వింత కోరికలు చూడు. నేను అడిగింది నీకు వింతగా ఉండొచ్చు గాని నాకు కవ్వింత ఇచ్చేది ఇదే స్వామి. నేను అడిగింది ఏదోలా చేసే స్వామి. చేసేస్తావు కదూ? చేసేస్తున్నావు అంతే. అరే ఏంట్రా ఈడు? చేస్తారా? చేస్తా. ఆళ్ళు వీళ్ళు ఎందుకు, కిందకి నేనే వచ్చేస్తున్నాను. వెయిట్ చేయి. రే మామా, రే రాకి, పాట మార్చి నాగిన పాట వేయరా. మన షేక్కి స్టేట్ మొత్తం షేప్ అవుట్ అయిపోవాలి. ఏయ్ ఆపన్రా. ఎవరది? ఏంట్రా మామ ఈడొచ్చాడు? సార్ ఇది కాలేజ్ కాదు సార్. తెలుసురా, అందుకే వచ్చా. ఒరే రాజుగా, కింద దేక్కుంటూ నాయని స్టెప్ ఏరా. ఎయ్ సార్ ఎయ్, లేదంటే నీ పీక దొక్కేస్తా. అయ్య బాబాయ్ వద్దు సార్, వేస్తున్నాను. రే, నువ్వు రోడ్డు ఆ చివరి నుండి వేసుకొని రా, నీ చివరి నుండి వేసుకొని వచ్చేస్తా. మధ్యలో కలుసుకొని మంచి మూమెంట్ ఇద్దాం. మూమెంటా సార్? చిట్టుపండి సార్. ఒరే రాకి, నువ్వు రోడ్డు మధ్యలో నించోని నేలకాడించరా. మీరు దగ్గరికి రాగానే మమ్మల్ని టచ్ చేసి నువ్వు రోడ్డు మధ్యలో నుంచి దేక్కుంటూ వెళ్ళు. సేమ్ మూమెంట్. రే ఏంట్రా వీడి కొరియోగ్రఫీ? రే, నేలకాడించు, లేదంటే నేలకి తెగ్గొస్తా. అయ్య బాబోయ్, అర్జెంటుగా ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేయరా.
డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయ్యేలా ఉన్నాడేంటి రైడు? ఫుల్ వేసి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఒరే రాజు, ప్రసాదం ఎంత పెడుతున్నారా? నీ పేరు చెప్పి నాకు 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా ఇవ్వరా? ఇప్పిస్తాను మేడం. ఐడియా, ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి. నాకు మంచి ఐడియా వచ్చింది. నేను చెప్పినప్పుడు నువ్వు పాట మార్చు, మన పండుని నేను మారుస్తా. ఏంట్రా స్టెప్ ఏమంటే నానుస్తున్నారు? పండు పిసికేస్తా. సార్, మీతో స్టెప్ వేసే స్థాయి నాకు లేదు సార్, అందుకే కెమిస్ట్రీ మేడం వచ్చారు. కెమిస్ట్రీ మేడమా? అవును సార్, ఆవిడ డైరెక్ట్గా అడగలేక నాతో అడిగిస్తున్నారు. మీ కొరియోగ్రఫీ కెమిస్ట్రీకి కెమిస్ట్రీ మేడం మతి పోయిందంట, అందుకే మీతో కలిసి స్టెప్ వేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఏంటి నిజంగానే? అబ్బా వెళ్ళండి సార్, ఆవిడ మీ గురించే వెయిటింగ్. ఏరా రాజు, ఏమైంది? అయిపోయింది మేడం. చూసారా ఆవిడ ఎలా పిలుస్తున్నారు? వెళ్ళి మీ కొరియోగ్రఫీతో కెమిస్ట్రీ మేడంని ఊపేయండి. అంతేనంటావా? అంతే సార్, తగ్గేదేలే. బీటు మార్చండి రా బాబు. అయ్యో, ఏంటండి ఇది? మై కొరియోగ్రఫీ స్టార్ట్స్. లెట్స్ షేక్స్. అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు. ఆ ఆ ఆ ఆ ఆ అరే ఏంట్రా ఇది? నన్ను ఈ తాగుబోతు నుండి కాపాడేవాడే లేడా? అబ్బా, ఆగు చెప్తా. సచ్చు నువ్వా? బీట్ అలాగే ఉంచండి, నా బ్యాటింగ్ మొదలైంది. నాకేం తెలియదే, ఆ రాజుగారు చెప్పాడే నాతో డాన్స్ చేయడానికి వచ్చిందని. నా తప్పేం లేదే, నన్ను వదిలేయే. నన్ను వదిలేయే. నన్ను వదిలేయే. ఇందుకేరా నేను భయపడింది. నాన్నగారు, నిమజ్జనానికి టైం అయింది, మొదలు పెడదాం రండి. అబ్బా 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 అబ్బా. The next day. మా నాన్న ఇరగదీసేశారా బాబు, ఇంకా ఒళ్ళు నొప్పులు తగ్గలేదు. ఒరే, ఇప్పుడు కెమిస్ట్రీ మేడం వస్తుంది, ఇప్పుడు నిన్ను ఇరగదీస్తుంది. ఒరే రాజు, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు మేడం. ఆ వాతలేంట్రా? అయ్య బాబోయ్, తెలీదా ఈవిడకి? మా నాన్న కొడుతుంటే తెగ నవ్వుకుంది. కొంప తీసి ఈవిడ కూడా తాగేసి వచ్చిందా ఏంటి? సరే,
జాగ్రత్తగా ఉండండి రా. నిన్న మా ఊర్లో ఊరేగింపు ఇరగదీస్తారు. ఏంట్రా ఇలా అంటుంది? అదేరా నాకు డౌట్ కొడుతుంది. అయినా కెమిస్ట్రీ మేడం మన ఊరు కాదు కదా, పక్కూరు కదా. అలా అయితే మరి కెమిస్ట్రీ మేడం మన ఊరికి ఎలా వచ్చింది? ఏరా సరిపోద్దా ఈ మాత్రం డాన్స్?